హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే అరటికాయ ఫ్రై చేస్తానండి. ఈ గుండె అరటికాయలను అయితే తొక్క తీసి ఈ విధంగా ఈ సైజు కట్ చేసుకున్నాను. ఈ సైజు అయితే కట్ చేసుకోవాలండి. ఈ వాటర్లో వేసాను. మనం ఇవి కట్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ పెట్టుకొని కట్ చేయండి, లేకపోతే బ్లాక్గా అయిపోద్దండి చెయ్యి. ఇప్పుడైతే నేను ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ముందుగా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి, కొంచెం సాల్ట్ అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడైతే ఇది మంచిగా ఈ విధంగా అంతా కలిసేటట్టు కలిపేసుకొని ఈ ముక్కలను అయితే అందులో ఉడకపెట్టుకుందామండి. ఇది బాయిల్ చేద్దాం. ఇదిగోండి, ఇలా కలిపేసిన తర్వాత ఈ వాటర్లో మనం అరటికాయ ముక్కలను వేసుకున్నాం కదండి, ఇవి తీసి అయితే ఇందులో బాయిల్ చేద్దామండి. హాఫ్ బాయిల్ చేయాలండి. ఇవి పూర్తిగా మెత్తగా చేసుకోకండి. చూడండి, ఇప్పుడైతే ఈ హాఫ్ బాయిల్ చేసి చూపిస్తానండి మీకు. ఇది మీడియంలో ఉంచుకొని హాఫ్ బాయిల్ చేయండి. ఇదిగోండి, చూద్దామండి. హాఫ్ బాయిల్ చేశాను చూడండి. ఇదిగోండి, ఈ విధంగా అండి. ఎక్కువ మెత్తగా అవ్వకూడదండి, ఈ విధంగా ఉడకాలి. చూడండి, ఈ విధంగా నొక్కేటప్పుడు కొంచెం పగిలేటట్టు ఉండాలి. ఇప్పుడైతే ఇది వడకట్టుకుందామండి. ఇది వడకట్టేసి మనమైతే ఇది ఫ్రై చేసుకుందాం. ఇది వడకెట్టేసి ఇప్పుడు చూపిస్తానండి మీకు. ఇదిగోండి, వడకట్టుకున్నాం. చూడండి, ఈ విధంగా వడకెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇదిగోండి, 1 టేబుల్ స్పూను ఇంకొంచెం వేసుకోండి. 1 టేబుల్ స్పూను, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడైతే ఇందులో ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి, కొంచెం ఆయిల్ వేడైందండి. ఇప్పుడైతే కొంచెం మినప్పప్పు అండి, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి, కొంచెం శనగపప్పు. ఇది ఫ్రై చేస్తాం కదండి, ఫ్రై చేసేటప్పుడు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నట్టు చూసుకోండి. ఇదైతే మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. అరటికాయ ఫ్రైకి ఇవి కొంచెం ఎక్కువగానే పడతాయండి. ఇదిగోండి, ఇప్పుడైతే మిరపకాయలు వేసుకుందండి, ఎండుమిర్చి. ఇదిగోండి, ఒక 5 లాగా ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇవి పచ్చిమిరపకాయలు వేసుకోకండి, ఫ్రైకి ఎండుమిర్చే బాగుంటుంది. ఇవైతే మంచిగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం ఆనియన్స్ అండి, ఒక ఆనియన్ వేసుకున్నానండి, పెద్దది. ఇది కొంచెం మగ్గనివ్వాలండి. ఇదిగోండి, ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడైతే ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం అండి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి అరటికాయ ముక్కలు, అవి అయితే వేసుకుందాం అండి. ఇందులో టమాటాలు వేయకూడదండి, విడివిడిగా రాదండి టమాటాలు వేసేటప్పుడు.
ఇగుండి ఇందులో అయితే కొంచెం పసుపు వేసుకోండి లైట్గా. ఇగుండి ఇంతే అండి. మనం ఎందుకంటే అందులో వేసాం కదండి అరటికాయ ముక్కల్లో, అవి సరిపోద్ది. సాల్ట్ కూడా ఇదండి, కొంచెం ఒక టేబుల్ స్పూన్ హాఫ్ వేసుకోండి. టేబుల్ స్పూన్కి హాఫ్ వేసుకొని ఒకసారి ఇది కలిపేసుకొని అరటికాయ ముక్కల్ని ఇప్పుడు వేసుకుందామండి ఇందులో. ఇదిగోండి మనం వడకట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఇవైతే ఇందులో ఉన్న నీరు మొత్తం ఇంకేంత వరకు ఇది మీడియంలో ఉంచి పెట్టుకోవాలండి మూత పెట్టి. చూసారండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఇందులోని కొంచెం గరం మసాలా వేస్తుంది. కొద్దిగా అండి. ఇందులోనే కొంచెం కారం, ఇదిగోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీరు తినే బట్టి చూసుకొని, కారం తినే బట్టి చూసుకొని వేసుకోండి. ఎక్కువ తింటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. తక్కువ తినే వల్ల అయితే ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇదైతే మీడియంలో ఉంచుకుందామండి. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇప్పుడైతే ఇది మూత పెట్టేసుకున్నాం. కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసిద్దామండి. చూద్దామండి కర్రీ రెడీ అయిందో లేదో. ఇదిగోండి 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉందండి కర్రీ అయితే. ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి వేసుకొని ఆఫ్ చేసుకుందామండి. ఇదిగోండి ధనియాల పౌడరు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడైతే మొత్తం ఇది ఒకసారి కలిపేసుకొని ఆఫ్ చేసుకుందామండి. మనకెంతో టేస్టీ అయిన అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారండి ఈ విధంగా చేసుకుంటే అన్నంకైనా చపాతీకైనా బాగుంటుందండి. ఇది చపాతీకైనా బాగానే ఉంటుంది. అన్నం మనం రసం పెట్టుకొని ఇది సైడ్ డిష్గా తీసుకుంటే బాగుంటుందండి ఇది. ఇదిగోండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుంటానండి. మనకు అరటికాయ ఫ్రై అయితే రెడీ. ఒక బౌల్లో తీసి చూపిస్తానండి ఇప్పుడు మీకు. చూడండి ఎంతో టేస్టీ అయిన అరటికాయ ఫ్రై అయితే మనకి రెడీగా ఉందండి. రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. చూడండి పొడి పొడిగా భలే వచ్చిందండి. చూడండి ఈ విధంగా అయితే మీరు కూడా చేసుకోండి. ఇదైతే చపాతీకి బాగుంటుందండి. చపాతీకైనా అన్నంకైనా బాగానే ఉంటుంది. ఈ విధంగా అయితే చేయండి. ఈ అరటికాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ అండి.